హాయ్ అండి. ఈరోజు మనం రొయ్యల కర్రీ చేసుకుందామా? మా ఇంట్లో అందరికీ నచ్చే స్టైల్‌లో చేస్తున్నానండి. ఈ స్టైల్ మీకుగా నచ్చుతుందని చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. గ్రేవీ అనేది థిక్‌గా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 2 బిర్యానీ ఆకులు, ఒక 5 మొగ్గ, 2 పట్ట, 2 యాలకులు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని మిక్సీకి పట్టుకొని పేస్ట్ అనేది కడాయిలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కాసేపట్లో అది ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. తర్వాత మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. తర్వాత మనము 2 టమోటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం. మిక్సీ పట్టుకొని తర్వాత దాన్ని కడాయిలో వేసుకున్న తర్వాత దీన్ని కానీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. బాగా తుకుతుగా ఉడుకుతుందండి. తర్వాత మనము రొయ్యల్ని కడిగి పెట్టుకుందాం. నేను 1/2 కిలో వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఆ రొయ్యలకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒక 2 స్పూన్ల ఉప్పు కడాయిలో వేసుకోండి. అవన్నీ కడిగేసేసి 2 స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు సిమ్లోనే మగ్గనివ్వండి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత రొయ్యలు అనేది కొంచెంసేపు ఉడకనిద్దాం. గ్రేవీ చూస్తే తిక్కగా ఉందని, అంత తిక్కగా వస్తే బాగుందని అందుకని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక తెల్లిన తర్వాత ఆఫ్ ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేసుకున్నానండి. సిమ్లోనే కుక్ చేసుకున్నామంటే మనకి రొయ్య అనేది చాలా బాగా ఉడికిపోతుంది. ఓపెన్ చేసి చూపించాను చూడండి. కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. కొంచెం దగ్గరికి వచ్చింది. ఆ కన్సిస్టెన్సీలో దించుకోండి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కపడుతుందండి కర్రీ అనేది. అందుకని అలా దించేసుకోండి. అంతే సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతే మనకు ఎంతో ఇష్టమైన రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. కూర అనేది చాలా బాగా కుదిరిందండి. మా వారికి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ స్టైల్లో మీరు చేసుకొని చాలా బాగుంటుంది. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.